హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీలో ఒక సిస్టర్ దుబాయ్లో ఉంటున్నారంట. ఆవిడకి థర్డ్ మంత్ అంట. సో ఆవిడకి ఎలాంటి డైట్ తీసుకోవాలో సజెస్ట్ చేయమంటున్నారు. దుబాయ్లో ఎక్కువగా ప్రాసెస్డ్ అండ్ క్యాన్డ్ ఫుడ్ వాడతారండి. సో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వండుకోరు, బయటే తింటారు. దానివల్ల హెల్త్‌కి మంచిది కాదు. సో ప్రెగ్నెంట్ వాళ్ళు ఏంటంటే ఇలాంటివి తింటే హెల్త్‌కి మంచిది కాదు. అందువల్ల ఎలాంటి ఫుడ్ హెల్తీ బేబీ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సిస్టర్ సజెస్ట్ చేయమంటున్నారు. సో ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు ఆవిడకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సిస్టర్, మీరు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ కదా, కాబట్టి మీరు ఫ్రెష్ ఫ్రూట్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్స్, తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్ ఫ్రెష్ తినాలి. పాశ్చరైజ్డ్ సాఫ్ట్ చీజ్ తినాలి. దీంట్లో మీరు బ్రెడ్ అయినా ఇంకా వేరే ఐటమ్స్ అయినా వేసుకొని తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. పన్నీర్ తీసుకోండి, రోజుకి ఇన్ని గ్రామ్స్ అని. అది మీరు కర్రీస్గా కానీ లేకపోతే పొరటుగా కానీ చేసుకొని దీంట్లో చపాతీస్లా చేసుకొని తినొచ్చు. మొజారెల్లా క్రీమ్ చీజ్ కూడా తినొచ్చు. ఇది ఒక ఇటాలియన్ చీజ్ అండి. ఇది సాఫ్ట్గా ఇంకా ఎలాస్టిక్గా సాగిద్ది. సో దీంట్లో మీరు కర్రీస్లా చేసుకొని తినొచ్చు, లేకపోతే దీంట్లో ఏదైనా మటన్లో కానీ వీటిలో కానీ వేసుకొని తినొచ్చు. పాశ్చరైజ్డ్ మిల్క్ తాగాలండి. పాశ్చరైజ్డ్ మిల్క్ అంటే ఏంటంటే బాగా హీట్ చేసింది, ఇంత డిగ్రీస్ వరకు హీట్ చేస్తారండి. అదైతే మనకి బ్యాక్టీరియా నుంచి కాపాడు. యోగర్ట్ అండి, దీన్ని పెరుగు కూడా అంటారు. దీంట్లో ఫ్రూట్స్ అది వేసుకొని గడ్డ పెరుగులా తినొచ్చు అండి. ఇది హెల్త్కి మంచిది. క్రీమ్ కూడా తీసుకోవచ్చండి. క్రీమ్ అంటే పాల మీద వచ్చే మీగడ లాంటిది, లేకపోతే బయట కూడా అమ్ముతారు. దాంట్లో ఫ్రూట్స్ అది వేసుకొని తినొచ్చు. ప్రెగ్నెన్సీ లేడీ ఐస్ క్రీమ్ కూడా తినొచ్చండి. ఎందుకంటే కొంతమందికి ఐస్ క్రీమ్ తినాలని ఉండిద్ది ఆ టైంలో, కాబట్టి మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్ తినాలి. అన్పాశ్చరైజ్డ్ చీజ్ అండి, అంటే ఏంటి, ఇది రా మిల్క్తో చేస్తారు కాబట్టి దీంట్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉండిద్ది. ఇలాంటివి తినకూడదు. బ్లూ చీజ్ అండి, ఇవి ఎక్కువగా ఇంగ్లాండ్లో తయారు చేస్తారు కాబట్టి దుబాయ్లో కూడా దొరికే అవకాశాలు ఎక్కువ. సో దీన్ని కూడా మీరు తినొచ్చు. అన్పాశ్చరైజ్డ్ బఫెలో మిల్క్ అండి, అంటే గేదె పాలు. సో ఇది పాశ్చరైజ్ చేయదు కాబట్టి దీంట్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉండిద్ది. దీనివల్ల ఏంటి, ప్రెగ్నెన్సీ టైంలో పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు. అన్పాశ్చరైజ్డ్ గోట్ మిల్క్ అండి, మేక పాలు కూడా తీసుకోకూడదు. దీంట్లో కూడా మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉండిద్ది. ఎందుకంటే పాశ్చరైజ్ చేయని వాటిలో లిస్టీరియా బ్యాక్టీరియా ఉంటుంది. ఈ లిస్టీరియా బ్యాక్టీరియా ఎక్కువగా ఫుడ్లో ఫామ్ అయిద్దండి. ప్రెగ్నెన్సీ లేడీ దీన్ని తినడం వల్ల పుట్టబోయే బిడ్డకి చాలా ప్రమాదం. పుట్టబోయే బిడ్డ కూడా చాలా వీక్గా, ఇమ్యూన్ సిస్టమ్ కూడా వాళ్ళకి సరిగ్గా అందదు. లిస్టీరియా బ్యాక్టీరియా ప్రెగ్నెన్సీలో లిస్టీరోసిస్ అనే ఇన్ఫెక్షన్ని కలుగజేసి గర్భస్రావానికి కారణమవుతుంది. అంటే గర్భం పోతుందండి, మిస్క్యారేజ్ అయ్యిద్ది. దానివల్ల ఏంటంటే మనకి పిల్లలు పుట్టడం కూడా కష్టమవుతుంది. కాబట్టి అన్పాశ్చరైజ్డ్ ఫుడ్ తీసుకోకూడదు. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.